పొరపాటును కూడా కొన్ని ఆహార పదార్థాలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే తినే ప్రతి వస్తువును కూడా కొంచెం కొంచెం తినడం, ఫ్రిడ్జ్ లో పెట్టేయడం, కొంచెం వాడడం, ఫ్రిడ్జ్ లో పెట్టేయడం. వాళ్ళ ఇంట్లో అయితే బీరువాల వస్తువుల కంటే కూడా ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలే ఎక్కువ ఉంటాయి. ఇవాళ అన్ని కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. కూరగాయలు, పాలు, నీళ్లు, పెరుగు అయితే పర్లేదు, కానీ ఇంకా కొన్ని అయితే పెట్టకుండా పదార్థాలు అయితే ఉన్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పదార్థం ఏంటంటే పుచ్చకాయ. వేసవి కాలం రాగానే మనకు గుర్తొచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ కొంచెం తిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాం. అలా పెట్టడం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలు అనేవి పోతాయి. పుచ్చకాయని పెద్ద ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కంటే కూడా పుచ్చకాయని ముక్కల కింద కోసి ఒక బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం మంచిది. రెండవది ఉల్లిపాయ. ఉల్లిపాయల ముక్కలు కోసుకుని కొంచెం మిగిలిన ముక్కలు కూడా మనం ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయ వాసన అనేది మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం వ్యాపిస్తుంది. ఇలా చేయటం కంటే కూడా ఎప్పటి ముక్కలు అప్పుడు కోసుకోవడం మంచిది. బంగాళదుంప మూడవది. బంగాళదుంప చల్లటి ప్రదేశంలో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ లో దాంట్లో ఉండే చక్కెర శాతం అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల కూర రుచి అనేది మారిపోతుంది. ఇక నాలుగవది తేనె. ఎన్ని సంవత్సరాలైనా పాడవని వస్తువు ఏదైనా ఉందంటే అది తేనె. తేనెని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాని రుచి అనేది మారిపోతుంది. ఇక ఐదవది అరటిపండు. అరటిపండు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాంట్లో ఉండే ఎంజైమ్స్ అనేది తగ్గిపోతాయి. ఇక ఆరవది పూలు. పూలు అనేది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పూల వాసన అనేది మిగతా ఆహార పదార్థాల మీద ప్రభావం అయితే చూపుతుంది. ఇక ఏడవది బ్రెడ్ ప్యాకెట్. బ్రెడ్ ప్యాకెట్ కొంచెం తిన్న తర్వాత మిగిలినది ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల బ్రెడ్ ప్యాకెట్ గడ్డగట్టి కొంచెం తినడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కవర్లో పెట్టుకోవడం అనేది మంచిది. ఇక ఎనిమిదవది అయితే పచ్చళ్ళు. పచ్చళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అకౌంట్ ని ఫాలో అవ్వండి. మీ సలహాలు, సూచనలు అయితే కామెంట్ చేయండి.